నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో మార్చి 3న ఆలయాల మూసివేత, భక్తులకు ముఖ్య సూచనలు. ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఎల్లారెడ్డిపేటలో రోడ్డు భద్రతపై అవగాహన, డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం. మత్స్య కార్మికులకు ఉపాధి పథకాలు, కలెక్టర్ గరిమా అగ్రవాల్. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రంలో శుక్రవారం కలెక్టర్ గరిమా అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు కీలక సమాచారం విడుదలైంది. చంద్రగ్రహణం నేపథ్యంలో వచ్చే మార్చి 3వ తేదీన ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నీ మూసివేయనున్నట్లు దేవస్థాన అధికారులు ప్రకటించారు. మంగళవారం రోజున కేతుగ్రస్త చంద్ర గ్రహణం సంభవించనున్నందున ఉదయం 6:15 నుంచి రాత్రి 7:15 వరకు ఆలయ ద్వారాలను పూర్తిగా మూసివేస్తారు. ఇందులో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కూడా మూసివేయబడుతుంది. గ్రహణం ముగిసిన అనంతరం రాత్రి 7:15 వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచనము, సంప్రోక్షణ వంటి క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుంది. అయితే గ్రహణానికి ముందు తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవలు, ప్రాతకాల పూజలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల తరువాత దర్శనాలను నిలిపివేస్తామని తెలిపారు. కాబట్టి రాజన్న భీమన్నల దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని దేవస్థాన అధికారులు విజ్ఞప్తి చేశారు. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వం సాం సర్వతో జయమంగళం. మనకి ఈ సంవత్సరం మార్చి 3వ తారీఖు నాడు మంగళవారం, ఆ రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఆ చంద్రగ్రహణ సమయం అవుతుందో అది మధ్యాహ్నం 3:20 నుంచి 6:40 వరకు కూడా ఆ గ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణ యొక్క వేదను పురస్కరించుకొని మన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ క్షేత్రంలో ఇటు ప్రధానాలయము, అలాగే భీమేశ్వరాలయము, అలాగే అనుబంధ ఆలయములన్నీ కూడా ఉదయం ప్రాతకాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. తర్వాత గ్రహణ మోక్షకాల అనంతరము సాయంకాలం 7 గంటలకు కూడా అన్ని ఆలయాలు కూడా తెరిచి శుద్ధి చేసి సంప్రోక్షణ చేసిన తర్వాత ఆ సమయం నుంచి జరిగేటువంటి ప్రదోష పూజ కానీ, నిశి పూజ కానీ, అలాగే ప్రధానాలయంలో జరిగేటువంటి డోలోత్సవ కార్యక్రమం కానీ యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి భక్తులందరూ గమనించాలి. మనకి ఈ చంద్రగ్రహణం ఏతుందో అది సింహరాశి జాతకులు, అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతున్నా ఆ గ్రహణాన్ని చూడకుండా ఆ గ్రహణ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఆ సమయంలో జపదానాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహణ సంబంధించినటువంటి దోషం ఏదైనా ఉన్నా కూడా అది తొలగిపోయి అందరికి కూడా శుభం కలుగుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆ లైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీసుల ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్ సహకారంతో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ప్రారంభించి అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు, మందులు అందజేశారు. డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రత అని ఆయన పేర్కొంటూ ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్లు కంటి చూపును నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. January, Honorable CM Garu or DG Garu, ఇది live program launch అయింది 13 January. ఇప్పుడు ప్రతి ఒక్క మంత్లో లాస్ట్ వీక్లో దిస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రతి ఒక్క మంత్లో ప్రతి ఒక్క లాస్ట్ వీక్ ఫోటో ఇది ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. Because this life is important not for only you but your family person, your friend person. It is very important to drive safely on road. Our జిల్లాలో 2 ప్యాచ్ చాలా యాక్సిడెంట్ జరిగింది.
ఒకటి ఎల్ఆర్డిపేటలో సిరిసిల్ల నుంచి ఎల్ఆర్డిపేట ఒక బ్యాచ్. సెకండ్ బ్యాచ్ మూలవాడ సబ్ డివిజన్లో బాధ్యత. దిస్ ఇస్ ప్రోగ్రామ్ ఫర్ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. ఈ పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఫర్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కోసం చిన్న చిన్న రూల్స్ ఫాలో చేయండి. అరౌండ్ 100 టైమ్స్ మళ్ళీ సేమ్ ప్రికాషన్ చెప్తున్నాను, ఫాలో చేయండి. బికాజ్ ఇట్స్ ఫర్ యువర్ లైఫ్, యువర్ చైల్డ్ ఫ్యూచర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ ఫ్రెండ్ లైఫ్. సో పోలీస్కి కోఆపరేట్ చేయండి ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ ఫర్ ప్రివెంటింగ్ ద యాక్సిడెంట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ. और please get maximum benefit from this eye checkup. And last, Ashwini Hospital. So today they are helping us to do all the free eye checkup. So from police side nunchi मैं आपको भी बहुत थैंक यू बोलता हूँ. आपका जो भी स्टाफ है. మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోందని కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. బోయినపల్లి మండలం నర్సింగపూర్ గ్రామంలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8.91 లక్షలతో ఏర్పాటు చేసిన మంచినీటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం సభ్యులకు చేప పిల్లల దాణా, మందులు, వలలు, పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం యూనిట్ పనితీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్య కార్మికులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి రైతు భరోసా అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు గడిచిన రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో మున్సిపల్ ఎన్నికల అనంతరం రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోకపోవడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షలకు పైగా రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంటూ వెంటనే 2 విడతల బకాయిలు విడుదల చేసి మొత్తం 27,000 రూపాయల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పుకుంటున్న 9,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం సరిపోదని తక్షణమే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్గా చిత్రమిశ్రా శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రభుల్ దేశాయ్, ఏసీ రెవెన్యూ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ సహా పలువురు జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపడితే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా అందించిన ఈ పరికరాలు రోగుల నిర్ధారణ, చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక పరికరాలతో అత్యవసర చికిత్సలు వేగవంతంగా నిర్వహించవచ్చని, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో చిన్నన్న పెద్దన్న దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.